హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. హైదరాబాద్ టు వరంగల్ హైవే పైన ఎన్నో అద్భుతమైన ఫుడ్ కోర్ట్స్ ఉంటూ ఉంటాయి, ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఒక లొకేషన్ దగ్గర ఐబాల్ అటెన్షన్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ హర్షి ఓం ప్యూరెస్ట్ ఆయిల్. ఎలాంటి కల్తీస్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ కలపకుండా ప్యూర్గా ఎద్దులతే గానుగ నూనెని తయారు చేయటం ఇక్కడ మనకు కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్స్ని అడాప్ట్ చేసుకొని ఎంతోమంది కల్తీల బారిన పడుతూ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటూ ఉన్న వారిని ప్రతిరోజు కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. అయితే గానుగ నూనెలు చాలా మార్కెట్లోకి వచ్చేసాయి, కానీ లైవ్గా ఎద్దులతో గానుగ నూనె పట్టి బాటిల్స్లో ఫిల్ చేసి మార్కెట్లోకి వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. పెద్దలు ఊరికే అనలేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అది వీళ్ళు పాటిస్తున్నట్లు నాకు కనిపించింది. సో వీళ్ళు తయారు చేస్తున్న విధానం, ఎలాంటి ఆయిల్స్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. మోర్ ఓవర్ ఒక ఏజ్ బార్ పెద్ద మనిషి, ఒక మహిళ, ఇంటి పట్టు నుండే పెద్దవాళ్ళు ఇవి తయారు చేయట్లేదు. యంగ్ ఎంటర్ప్రినర్ అని చెప్పాలి హరీష్. సో ఒక్కసారి ఆయన మాటల్లో అడిగి ఈ గానుగ నూనె యొక్క ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు, ఇవన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆ ఎద్దు గానుగర నూనె యొక్క స్టోరీని కూడా మీకు తెలియజేస్తాను. లెట్స్ కమ్. ఒక పెద్ద షెడ్లో ఈ హర్షి ఓం ఎద్దు గానుగ నూనెల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది, ఎందుకంటే చాలామంది వాళ్ళ దైనందిన జీవితంలో మార్కెట్లోకి వెళ్తారు, నచ్చినవి ఆ సూపర్ మార్కెట్స్లో తెచ్చేసుకొని బాస్కెట్స్లో వేసుకుంటారు, బిల్ చేయించుకుంటారు, ఇంటికి వెళ్ళిపోయి వండుకుంటారు. కానీ తినే పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనవి అనేవి మాత్రం ఈ జనరేషన్లో ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడిప్పుడు ఆ అవేర్నెస్ అనేది డాక్టర్లు చెప్పటం వల్ల పెరిగింది కాబట్టి కొంత వాళ్ళు కూడా ఆలోచించి ఆన్లైన్లో సేల్ అవుతూ ఉన్నాయి. లేదంటే ఎక్కడ ప్యూరిటీ ఆఫ్ ఆయిల్స్, ఎక్కడ ప్యూరిటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది అనేది సర్చింగ్ స్టార్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో దాని ఇనిషియేషన్ తీసుకొని ఇది స్టార్ట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో కర్త కర్మ క్రియ మిస్టర్ హరీష్ గారు ఉన్నారు. హాయ్ అండి హరీష్ గారు, నైస్ టు మీట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి యంగ్ ఎంటర్ప్రీనర్స్ అందరూ సాఫ్ట్వేరు లేదంటే ఇంకో బిజినెస్ బ్లా 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 అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి చూస్తే యంగ్స్టర్స్ అందరు. మీరేంటి చాలా భిన్నంగా యువకుల ఆలోచనలకి అభిప్రాయాలకి చాలా డిఫరెంట్గా ఈ గానుగ నూనెలు తయారు చేసి అమ్మడం, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోకి ఎందుకు దిగాలనుకున్నారు? అసలు మీ ఆలోచన దీనికి నిమ్మకాయలు మామిడాకులు కూడా కట్టిన మా వాళ్ళు అన్ని ఫాలో కొన్ని. సో ఒకసారి ఈ మొత్తం ప్రాసెస్ లో కీ రోల్ ఎద్దులు అన్నారు కదా, ఒకసారి చూపిస్తారా? ఇది ఎద్దుల కొట్టం యాక్చువల్ గా. ఓకే. అంటే మాకేంటంటే వెనకాల కూడా పొలం అవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఒక 3-4 గంటలు కట్టేస్తాం అవి, లేకపోతే అవి ఓపెన్ గ్రేజింగ్ వెళ్ళిపోతాయి. దే విల్ ఎంజాయ్ ద నేచర్. మాకు లక్కీలీ ఇక్కడ ఏంటంటే ముందు హైవే బట్ వెనకాల అగ్రికల్చర్, అవి ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే. సో చూడొచ్చు, కన్చూపు మేరలో ఎక్కడ కూడా ఇల్లు కనిపించట్లేదు, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది హ్యాపీగా. సో అండ్ దట్ ఈస్ యాదగిరిగుట్ట అన్నమాట, స్ట్రైట్ గా ఉంటుంది అదే. ఓకే, యాదగిరిగుట్ట కూడా కనిపిస్తుంది. అండ్ అసలు లైట్ టైంలో లైటింగ్ అసలు వేరే ఉంటుంది. ఓకే. ఏం పేరు? శివ. ఇది శివ. ఎన్ని ఉన్నాయి ఎద్దులు మీకు? 3 ఉన్నాయి. 3. ఏం నేమ్స్ వాటికి? ఇంకా 2 పెట్టలేదు నేమ్స్. బట్ బసా ఉండేది లేదు ఇప్పుడు, బట్ ఇంకా 2 ఉన్నాయి. ఓకే. ఇవి ఈ ఎద్దులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఇక్కడ అంగడి, నవాపేట అంగడి నుంచి, ఇంకో 2 వేరే అంగడి నుంచి తీసుకొచ్చి. అంటే ఇది నేను పర్సనల్ గా తీసుకొచ్చుకున్నాను వెళ్ళి. ఇంకా 2 మాకు రెగ్యులర్ గా వీటిని చూసుకునే వాళ్ళు మాకు ఎప్పటి నుంచో మా డైరీ ఫామ్ లో చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సెలెక్టివ్ గా తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వీటిల్లో కూడా పటిష్టంగా చాలా మంచిగా సౌష్టంగా ఉండేవి మీరు ఎలా చూస్ చేసుకున్నారు ఈ ఎద్దులని? అంటే వాటిని చూస్తే తెలుస్తుంది. ఓకే. ముందు నుంచి యు ఆర్ ఇంటూ దట్ ఫ్యామిలీ కాబట్టి డైరీ ఫామ్ స్టార్ట్ చేసాం కాబట్టి, సో ఎద్దులు కౌస్ అన్ని వెరీ నియర్ టు మీ. ఈ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్నవి కూడా వెరీ కూల్ అండ్ కామ్ అన్నమాట. అన్ని ఇంతే. మీరు ఇటు రండి, యూ కెన్ ఫీల్ దట్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ఇట్. హ్యాపీ అంతా.
సో ఎన్ని అవర్స్ తిరుగుతుంది ఇది ఇలా? 3.5 to 4 hours తిరుగుతుంది నాన్ స్టాప్ గా. నాన్ స్టాప్ కాదు, ఓకే. ఇప్పుడు ఒక 1 hour అయినాక ఆగుతూ ఉంటుంది. ఆ చెక్ అంతా తీసి మళ్ళీ ఆయిల్ తీయడము అది అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ హియరింగ్ వింటూ దాన్ని వింటూ ఉంది. ఓకే. సో ఇప్పుడు నన్ను తీసుకెళ్తారేమో వీళ్ళు అని అనుకుంటున్నట్టుంది వింటూ. రెడీగా ఉంది. రైట్. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే బ్యూటీ మేము దీంట్లో ఎద్దుగానుగలో వాటికి కావాల్సిన ఫుడ్ అవే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అచ్చా, ఆ మేత ఇక్కడ చెక్కగా అంటే పల్లి కానీ కొబ్బరి కానీ హ్యాపీగా తింటాయి. ఓకే, నైస్ నైస్ నైస్. సో గడ్డితో పాటు అడిషనల్ ఫుడ్. అండ్ వెరీ సూన్ ఐ వాంట్ టు స్టార్ట్ దీంతో వెయిట్ పేడతో వర్మి కంపోస్ట్ స్టార్ట్ చేద్దాం లైవ్ గా అని. ఆయిల్ ఎలా ఇస్తున్నామో వర్మి కంపోస్ట్ కూడా దే కెన్ పిక్ ఇట్. గార్డెనింగ్ చాలా మంది చేస్తున్నారు, టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ దే కెన్ pick it or we'll give deliveries. Oh, nice. Okay, we don't want to waste anything here now. Okay. ఇక్కడ నుంచి. ఓకే, ఇవంతా కూడా ఒక చైన్ లింకింగ్ సిస్టమ్ లాగా మీరు ఏర్పాటు చేసుకుని చాలా భారీగా ప్లాన్ చేసినట్టున్నారు. ఐ థింక్ మ్యామ్ యాక్చువల్గా ఒకేసారి అంటే నాకు కూడా అనుకోలేదు, ఇంత సెటప్ అనుకోలేదు. ఆయిల్ అనుకున్నాను, ఆ తర్వాత తెలుస్తూ వచ్చింది లేటర్ పల్సెస్ స్టార్ట్ చేయాలి ఇసురు రౌత్లో అని చెప్పేసి. ఆ ఇసురు రౌత్లో వచ్చే పల్సెస్ కి పొట్టు ఉంటుంది కదా, అది కూడా ఆవులకి ఎడ్లకు యూజ్ అవుతుంది. ఓకే ఓకే. ఏదైనా మళ్ళీ వాటికి ఇంటర్లింక్ అయిపోయి. అవునవును. సో ఇప్పుడు ఈరోజు మాకు ఈ గానుగా మిషన్ లో ఏం వేస్ట్ చూపిస్తారు మీరు? ఇప్పుడు కురిడి కోకోనట్ ఆయిల్ అని చాలా మందికి రిక్వైర్డ్. చాలా మంది ఒబెసిటీ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ చాలా మంది వీరమాశ్నేన్ గారు చెప్తూ ఉంటారు. అవి ఫాలో అయ్యి చాలా మంది యూజ్ చేస్తున్నారు కురిడి కోకోనట్ ఆయిల్ అని. దట్ ఈస్ కాల్డ్ డైట్ ఆయిల్ ఆల్సో. అది మీరు మేము వేసి చూపిస్తాము. అది ప్యూర్లీ ఎద్దుగానుగలో వీఆర్ డూయింగ్ అని. ఓకే. సో గానుగ నూనెలు అంటే ఎన్నో రకాల నూనెలు అందులో తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఎద్దు గానుగ నూనె. అంటే ఇప్పుడు అనేక గానుగలు మనం చూస్తూ ఉంటాం, కానీ వాటిల్లో సీడ్స్ వేసిన తర్వాత ఆ వేడితోనే వాటిలో ఉండే పోషకాలన్నీ పూర్తిగా చచ్చిపోతున్నాయి. ఆ తర్వాత మనం పూర్తిగా మిగిలిపోయిన డ్రై ఆయిల్ని తీసుకోవటం వల్ల మనం హెల్త్ ఏ రకంగా కూడా బెనిఫిట్ చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా మెషిన్లో వేసిన నూనె వేడిగా కాకుండా చల్లగానే వస్తే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చెప్తూ ఉంటారు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఎద్దు గానుగ నూనెల్ని వాడండి అని కూడా డిస్క్లైమర్. ఎందుకు అంటే దానివల్ల ఉండే లాభాలు శరీరానికి ఏ రకంగా ఉంటాయో డాక్టర్స్కి తెలుసు. సో వాళ్ళ సూచన మేరకే ఇలాంటి ఎంతోమంది ఇప్పుడు గానుగ నూనెలు తయారు చేసే పనులు పడ్డారు. సో ఇక్కడ కురిడి చూస్తూ ఉన్నాం మనం. అయితే ఈ కొబ్బరి నూనె అనేది మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా అయితే ఈ కొబ్బరి పొడి కూరల్లో వాడతాం, లేదు అంటే తలకి నూనెగా పెట్టుకుంటాం. కానీ ఇది తినటానికి వంటకాల్లో అద్భుతంగా పనిచేసే నూనె అని ఎంతమందికి తెలుసు? సో అలాంటి ఒక ప్రాసెస్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ కురిడిని ఇంతకుముందు మీ వాళ్ళు ఇలా బ్రేక్ చేసేసారు. సో ఇవి ఎన్ని కేజెస్ ఉన్నాయండి పూర్తిగా? ఇప్పుడు 12 కేజెస్. 12 కేజెస్. ఓకే. ఏంటి దీని గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? అంటే ఎలా హెల్ప్ అవుతుంది? అంటే ఇది మెయిన్గా ఇట్స్ ఏ డైట్ ఆయిల్ లాగా. ఈ ఆయిల్ ఏదైతే ఉందో కురుడి అంటే మెయిన్గా వాటర్ అనేది దీంట్లోనే వినిపోతుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ కురుడి, డ్రై కోకోనట్. సో వాటర్ కూడా కాబట్టి ఇది దీంట్లో ఏదైతే ఆయిల్ తీస్తామో ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ డిక్రీజ్ అవ్వడానికి కానీ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వీరమాశ్నేన్ గారు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కురిడి కోకోనట్ ఆయిల్ వాడతారు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దీన్ని మేము ఎక్స్క్లూజివ్గా అని చేసేది కరెక్ట్. ఒబెసిటీ చాలా మందికి వస్తుంది, డిక్రీజ్ చేసుకోవాలని. ఇంకా ఎక్స్క్లూజివ్గా మేము ఎద్దుగానుగలో ఇవ్వాలని. అండ్ ఇది గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తీసేస్తుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ ఆల్సో. ఓకే. అంటే మామూలుగా ఇలాంటి ఆయిల్స్ నేమ్స్తో కురిడి ఆయిల్ అని లేదంటే డైట్ ఆయిల్ అని చాలా రకరకాల ఆయిల్స్ ఇప్పుడు మనకి దొరుకుతుంటాయి ఆన్లైన్లో కానీ బయట కానీ. ఒరిజినల్ ఇది కల్తీ ఇదని అసలు ఎలా తెలుసుకోవాలండి? అంటే ఇప్పుడు ఇక్కడ లైవ్ అండి, ఇక్కడ దే కెన్ కమ్ హియర్ అండ్ దే కెన్ టేక్.
సో వీ కెన్ క్లియర్లీ సే, చాలా గర్వంగా చెప్తాం, ప్యూర్గా ఇస్తాం అని చెప్పేసి దే కెన్ కమ్ అండ్ టేక్. అండ్ మేము ఇది పట్టిన ఆయిల్, ఏ ఆయిల్ అయినా క్రూడీ కోకోనట్ ఏ ఆయిల్ పంపించినా కూడా దే కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్, అది ప్యూరా కాదా అనేది. ఎంత ఆయిల్ ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది పర్ డే? అరౌండ్ 20 to 30 లీటర్స్ ప్రొడక్షన్ చేస్తాం. ఓకే, అంటే ఓన్లీ క్రూడీ కాదు, పల్లి నూనె ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము, అండ్ తెల్ల నువ్వుల నూనె, ఈవెన్ ఆముదం నూనె కూడా మేమే చేస్తున్నాము. మీకు ఆముదాలు కూడా చూపిస్తాను. ఆముదాలు, వెర్రి నువ్వుల నూనె. ఈ మధ్య చాలా మంది వెర్రి నువ్వుల నూనె అడుగుతున్నారు. వెర్రి నువ్వుల నూనె, ఇట్స్ కాల్డ్ గడ్డి నువ్వులు అంటారు, అండ్ ఇంగ్లీష్ లో నైగర్ సీడ్ ఆయిల్ అంటారు. అది కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు వంటకాల్లో యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే చిన్న పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోవడం, వాళ్ళకు అది చాలా తోడ్పడుతుందంట. గో ఫర్ అంటే గుడ్ హెల్త్ ఇస్తుంది, అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందంట. సో రీసెంట్ గా చాలా మంది నన్ను అడుగుతున్నారు, నైగర్ సీడ్ ఆయిల్ కావాలి. ఇది సీడ్ ఇలా ఉంటుంది, నైగర్ సీడ్, ఇది వెర్రి నువ్వులు. అంటే ఇవి జీలకర్రకి, ఐ మీన్ చూడడానికి కొంచెం జీలకర్రగా కనిపిస్తుంది, బట్ ఇవి వెరీ ఇంకా డార్కిష్, టోటల్ డార్కిష్ ఉంటుంది. సో ఆముదాలు ఒకసారి చూద్దామా. ఇవి పర్ డే ఎన్ని లీటర్స్ మీరు ఇక్కడ ప్రొడక్షన్ చేస్తారు? అది యాక్చువల్గా ఒకసారి కొబ్బరి 2 times వేసామనుకోండి, నెక్స్ట్ మేము పల్లి వేయాలి. ఎందుకంటే చాలా మంది పల్లి అడుగుతారు, కోకోనట్ ఆయిల్, ఆల్ ఆయిల్స్ అడుగుతున్నారు. సో మేము ఒక వెరైటీ చేసినా కరెక్ట్ కాదని చెప్పేసి డిఫరెంట్ ఆయిల్స్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక్కోసారి ఆ రోజు పల్లి నూనె ఎక్కువ అడుగుతున్నప్పుడు పల్లియే వేస్తాం. ఇక ఇవి ఆముదాలు కదా? ఇవి ఆముదాలు. చాలా మంది పిల్లలకి తలకి పెడుతూ ఉంటారు, కొంతమంది తాగిస్తూ ఉంటారు. ఇట్స్ ప్యూర్లీ, ఇది కూడా మేము ఎద్దుగానగలోనే చేస్తున్నాం. ఓకే, క్రషింగ్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవి మాకు అనంతపురం నుంచి తెప్పించాం. ఓకే ఓకే, మన దగ్గర లేవు. ఓకే, తెలంగాణలో లేవు ఏమో, నాకైతే బట్ అనంతపురం నుంచి. ఓకే, మీరు ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్లో తెలంగాణ అండ్ ఏపీ అనేక జిల్లాలు తిరిగారు, వీటి కోసం రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఉన్నారు కదా. వీటికి సంబంధించిన ఈ ఐటమ్స్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతున్నాయి? ఏపీలో దొరుకుతున్నాయా, కర్ణాటక ఆర్ తమిళనాడు, ఎక్కడ లభిస్తున్నాయి? ఏపీ నుంచి వస్తుంటాయి మేము ఎక్కువ, ఐ కెన్ క్లియర్లీ సే. ఓకే, అండ్ ఏపీలో విజయనగరం కానీ, అండ్ కర్నూలు, అనంతపురం నుంచి. పల్లి ఇక్కడికి మన దగ్గరకు అంతా కూడా కర్నూలు నుంచి, అనంతపురం నుంచి ఎక్కువ వస్తుంది పల్లి. అండ్ కొంచెం బెల్లం అలాంటివి కావాలంటే అనకాపల్లి కానీ, ఆమదల వాళ్ళు సాటి వెళ్ళాలి. ఈ మునుములు పెసర్లు వచ్చేసి విజయనగరం నుంచి రావాలి. ఈ కురిడీలు వచ్చేసి చెన్నై కానీ, కేరళ, కర్ణాటక నుంచి ఎక్కువ వస్తాయి మన దగ్గర. అండ్ ఆంధ్రాలో కూడా కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అండ్ కేరళ దే ఎక్స్క్లూజివ్లీ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ కుకింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో అక్కడ ఎక్కువగా ఉంటుంది కొబ్బరి తోటలు. రాను రాను మన వాళ్ళు కూడా కోకోనట్ ఆయిల్ కుకింగ్ కి కూడా యూస్ చేసుకునే స్టార్టెడ్. బట్ ఆ ఇష్యూ అంటే ఎవరైతే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారో, డైట్ లో ఉన్నారో, వాళ్ళే చాలా పర్టికులర్ గా పిక్ చేసుకుంటున్నారు. బట్ అందరూ కూడా దీని యొక్క యూసేజ్ అండ్ అందరికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ప్యూర్ గా చేస్తున్నాము లేదో అనేది ఒకటి ఉంటుంది కదా. సో అంతే ప్యూర్ గా చేస్తున్నాము, ఎద్దుగానగలో చేస్తున్నాము, యూ కెన్ కాల్స్, యూ కెన్ టేక్ అనే విధానంగా ఇక్కడ నుంచి ఇస్తున్నారు. అందుకే ఇంత ఓపెన్ గా పెట్టారు. ట్రాన్స్పరెంట్ ప్రాజెక్ట్, యాక్చువల్లీ వెరీ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇవి ఒకసారి అందులో వేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే అండి, సో మిషన్స్ వచ్చేసిన తర్వాత ఎలాంటి ఆయిల్స్ ఎలా రెడీ అవుతాయి, వాటి మేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది పూర్తిగా మనం ఈ జనరేషన్ పిల్లలు అయితే మొత్తం మర్చిపోయారు. వాళ్ళందరికీ ఒక లైవ్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ లైవ్ విజువల్ అని మాత్రం చెప్పొచ్చు. ఇక్కడ ఎద్దుతో గానుగ నూనె తయారు చేయడం ఎలా, అండ్ పల్లీకి చాలా ప్రాసెస్ పట్టినట్టే ఈ కురిడి అంటారు. అంటే పూర్తిగా ఈ 2 పీసెస్ అయితే పైన లేయర్ లో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది బాటిల్ ఫిల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ ఆయిల్ చూపించుకోవడానికి మనం ఇలా నింపి చూపిస్తాం. ఓకే, ఇది లైవ్ ఫ్రెష్ ఆయిల్ అండి. ఇది కురిడి కోకోనట్ ఆయిల్, ఎద్దు గానుగ నూనె అని చెప్పి దీని మీద వీళ్ళ యొక్క హర్షి ఓమ్ లోగో అండ్ స్టిక్కరింగ్ కూడా చేశారు. అయితే చూడొచ్చు, ప్లాస్టిక్ అనేది డైలీ లైఫ్లో తగ్గించుకోవాలి, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది, అండ్ మన ఓజోన్ పైన కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయని చెప్పి మన సైంటిస్టులు అనేక మంది పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే హరీష్ తీసుకున్న ఒక వెరీ గుడ్ కాజ్, ఓన్లీ గ్లాస్ బాటిల్స్లోనే వీళ్ళ ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి. గ్లాస్ బాటిల్స్లో ఎందుకు సేల్ అవుతున్నాయి అంటే ఇది ఎన్ని మంత్స్ అయినా, ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది కోల్పోయే పరిస్థితి లేదు. దాంట్లో అంటే ఇప్పుడు లైవ్ కురిడి ఆయిల్ ఏదైతే దీంట్లో ఫిలప్ చేశారో, ఇందులో ఉండే పోషకాలు
ఇందులో అట్లానే ఉంటాయి, అవి పూర్తిగా డెడ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి తను చెప్తున్నారు. ఇదొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్, ఆలేరు టు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్కడికైనా డెలివరీస్ చేయిస్తారు. ఆన్లైన్లో వీళ్ళని ఒక్కసారి అప్రోచ్ అయ్యి నెంబర్స్కి మీరు ఫోన్ చేసి కనుక ఈ ఆయిల్ని తీసుకోవాలి అనుకుంటే కనుక 100% ది బెస్ట్ ఆయిల్ విల్ కమ్ టు యువర్ హోమ్. అంతేనా హరీష్ గారు? డెఫినెట్గా విల్ గివ్ ది బెస్ట్ ఆయిల్ అంతే. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు క్లయింట్స్ కావచ్చు, చూసే వాళ్ళకి, ఆడియన్స్కి? అంటే మీ ఆయిల్ గురించి, మార్కెట్లో ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి కదా, మీ ఆయిల్ ఎందుకు వాడాలి, మీ దగ్గరికి ఎందుకు రావాలి, వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడికి అసలు ఆయిల్ వాడుతున్నాం ఇంట్లో, అసలు ఆయిల్ ఎలా తయారవుతుంది ఏంటి అని దే కెన్ కమ్ ఓవర్ హియర్. అసలు ఆయిల్ ఎలా చేసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము అనేది చూసుకున్నప్పుడు ఒక ప్యూర్ ఆయిల్తో తినాలనుకుంటే దే కెన్ గో ఫర్ హర్షియోమ్ ఆయిల్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే హర్షియోమ్ ఏంటంటే ఇట్స్ ఏ ఓపెన్ ప్రాజెక్ట్, ట్రాన్స్పరెన్సీగా దే కెన్ కమ్ అండ్ హియర్ సీ ఎట్లా తీస్తున్నారు ఏంటి అని దే కెన్ బైట్ అండ్ గో. ఇక హైవేలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు. ఓకే, అంటే సో మీకు ఇక్కడ కిచెన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కుక్ చేసుకొని ఒక 1 day ప్రియర్ చెప్తే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు మా వాళ్ళు. అండ్ వాళ్ళకి కావాల్సిన ఆయిల్, పల్లి అయినా, కురుడి కోకోనట్ ఆయిల్ అయినా, నువ్వుల నూనె అయినా కూడా ముందు చెప్తే వాళ్ళు వచ్చి దే కెన్ హ్యావ్ ఫుడ్, కూర్చొని ప్రశాంతంగా ఎదురు తిరుగుతూ ఉంటుంది, వాళ్ళ ఇంటికి సరిపడా ఆయిల్ చేయించుకొని వెళ్ళొచ్చు మళ్ళీ. ఓకే, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తింటూ అండ్ ఈ ఆయిల్స్ తోనే ఇక్కడ ఈ ఆయిల్స్ తోనే ఆ ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, అంటే మెనూ కూడా ఒక రోజు ముందుగా చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళ కుకింగ్ స్టాఫ్ అంతా కూడా మీకు ఏర్పాటు చేస్తారు. 100% వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఎద్దు గానుగ నూనె. నిజంగానే గానుగ నుంచి వచ్చిన నూనె చాలా వేడిగా ఉంటుంది, తీసిన ఒక అరగంట వరకు కూడా టైం పడుతుంది చల్లారడానికి, కానీ ఇది చాలా కూల్గా ఉంది, ఎలాంటి టెంపరేచర్ కూడా లేదు, న్యాచురలిస్టిక్ ఆయిల్ అని కూడా చెప్పొచ్చు. అందుకే దీనికి ఇంత ప్రయారిటీ, దీంట్లో ఉండే పోషకాలన్నీ అలాగే లైవ్లీగా ఉంటాయి కాబట్టి దీనికి ఇంత ప్రయారిటీ ఉంది అని చెప్తున్నారు. 100% ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఫుడ్ తినాలనుకోవచ్చు, ఎద్దు గానుగ నూనె యొక్క అంబియన్స్ చూసి ఆ నూనెని ఇక్కడే లైవ్లో ఉండి తీసుకొని వెళ్ళొచ్చు. అయితే వీళ్ళకి ఓన్లీ కొబ్బరి నూనె, పల్లి నూనె కాదు, ఆముదం నూనె, ఆవాల నూనె అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ నల్ల నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె అండ్ వెర్రి నువ్వుల నూనె కూడా చాలా మంది అడుగుతారు. మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నా, లేదంటే చిన్నపిల్లలు ఉన్నా, వాళ్ళకి ఎలాంటి నూనెలు కావాలన్నా డాక్టర్ ఏ నూనె సజెస్ట్ చేసినా యూ కెన్ కమ్ హియర్ అండ్ మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. విత్ ఇన్ అవర్స్ ఇక్కడ ప్యూర్ ఎద్దు గానుగ నూనె రెడీ చేసి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేనా హరీష్ గారు? డెఫినెట్గా వీఆర్ వెరీ మచ్ రెడీ టు గివ్. అయితే ఏంటంటే సమ్ టైమ్స్ ఆర్డర్స్ ఎక్కున్నప్పుడు 1 day డిలే అయినా కూడా మేము కస్టమర్స్కి ఒకటి చెప్తున్నాం, లెట్స్ గివ్ అవర్ బెస్ట్. ఒక డే టైం ఇవ్వండి, బెస్ట్ ఇస్తాం అంతే. బట్ మేము ఇమ్మీడియట్గా కాదు, మీకు ఫ్రెష్గా ఇస్తాం, టైం ఇవ్వండి, ఫ్రెష్గా ఇస్తాం, ప్యూర్ ఇస్తాం అనేది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నిజంగానే చాలా గుడ్ కాజ్. అంటే ఎప్పుడైనా వ్యాపారం అనేది ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తే అది ఖచ్చితంగా ఇలా ఉంటుంది. అందులో లాభాలు ఏ విధంగా ఉంటాయి, దాని విస్తరణ ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన కంటే వచ్చే కస్టమర్స్ యొక్క ఆరోగ్యమే ప్రయారిటీ నాకు అనుకుంటే ఇలా స్లో అండ్ స్టడీగా ఆ బిజినెస్ అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, వచ్చిన వాళ్ళంతా కూడా అట్లీస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇలాంటి తెలుసుకోవడానికి చాలామంది వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆన్లైన్లో కూడా హరీష్ గారికి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి, అవి ఇంకా పెరగాలి. చాలామంది హెల్త్ కాన్షియస్, అంటే ఇప్పుడున్న జనరేషన్లో డాక్టర్స్ అంతా బాగా హెల్త్ ఓరియంటెడ్ కూడా చెప్తున్నారు, గో ఫర్ ఎద్దు గానుగ, బికాజ్ వేడి అవ్వదు, ఆయిల్ కూల్గా తీస్తారు కాబట్టి ఇంకా దాంట్లో బెస్ట్ పోషకాలు ఉంటాయి, దేంట్లో దొరకందనేది డాక్టర్స్ చెప్తున్నారు. అందరికి అవేర్నెస్ స్లోగా తెచ్చుకుంటున్నారు. మేము ఇంకా ట్రై చేస్తున్నాం అవేర్నెస్ తీసుకురావడానికి. హోప్ మీ ఈ వీడియో ద్వారా హోప్ ఇట్ విల్ రీచ్ మెనీ మోర్. ఓకే, ఒకసారి అవి ఇస్తారా? క్యాస్టర్ ఆయిల్ అండ్ ఆవాల నూనె, ఇది మస్టర్డ్ ఆయిల్. సో నార్త్ ఇండియన్ సైడ్ వంటల్లో మొత్తం ఈ ఆవాల నూనెనే వాడతారు. అఫ్ కోర్స్ ఇక్కడ అంటే మన పార్లర్స్ అండ్ బ్యూటీ సెలూన్స్ లో కూడా మసాజ్ కి ఈ ఆయిల్ నే వాడుతుంటారు. ఈవెన్ బల్క్ క్వాంటిటీస్ అయినా కూడా మనం ఇవ్వచ్చు. బల్క్ లో కూడా వీళ్ళు ఇస్తారు. ఈ ఆయిల్ ఇక్కడ ప్యూర్లీ ఆవాలతో రెడీ చేసిన ఆయిల్. ఇంకొకటి ఆముదం నూనె కూడా, ఇది కాస్టర్డ్ ఆయిల్.
తెలుసు మనకి చిన్నపిల్లలకి అందరికి తలకి చిన్నప్పుడు పెడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ గానుగలో చేసాము. యా, ఇక్కడే గానుగలో పట్టిన క్యాస్టర్ ఆయిల్ ప్యూర్, అలా అన్ని రకాల